హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సిమెట్రికల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. దీంట్లో మనకు టూ టైప్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఒకటి మిర్రర్ సిమెట్రీ, రెండు ఫోల్డింగ్ సిమెట్రీ. ది మిర్రర్ సిమెట్రీనే పర్పెండిక్యులర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అని కూడా అంటాం. పర్పెండిక్యులర్ యాక్సిస్ ఎందుకంటాం అనేది ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఫస్ట్ రూల్స్ ఏంటంటే ఇది అప్లై చేయడానికి, it is applied along the perpendicular bisector line of 2 points about which we want to find the resistance. ఎక్కడ అప్లై చేయాలి? along the perpendicular bisector line of 2 points about which we want to find out the resistance. For suppose నేను about A and B resistance find out చేయాలనుకుంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ about A and B, ఏకి బికి మధ్యలో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్ ఎక్కడ డ్రా చేస్తాం? ఏకి బికి పర్పెండిక్యులర్ బైజెక్టర్ అవుతుంది. ఇది సిడి ఈజ్ ద పర్పెండిక్యులర్ బైజెక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఇట్ ఈస్ అప్లైడ్ ఎలాంగ్ ద పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్. సో ఎలాంగ్ సిడి మనం దీన్ని అప్లై చేస్తాం. ఎలాంగ్ సిడి అంటే ఈ లైన్ నేను డ్రా చేస్తున్నాను కదా, ఈ లైన్ ఇది పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్. అప్లైడ్ పర్పెండిక్యులర్ బైజెక్టర్ లైన్ ఆఫ్ ఏబి. ద పాయింట్స్ ఆన్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ, సిడి ఏమైతే మనకు లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ 2 points లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ ఉన్న దాంట్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. సో ఈ లైన్ ఆఫ్ సిమెట్రీ అక్రాస్ పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ వి ఉంటే ఇక్కడ పొటెన్షియల్ వి ఉంటే ఇక్కడ కూడా వి ఉంటుంది. కాన్స్టెంట్ పొటెన్షియల్, సేమ్ పొటెన్షియల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి కరెంట్ ఫ్లో అనేది ఏమవుతుంది? ఇఫ్ సేమ్ పొటెన్షియల్ ఈజ్ మెయింటైన్, కరెంట్ ఫ్లో ఈజ్ 0. పొటెన్షియల్ సేమ్ ఉన్నప్పుడు కరెంట్ అనేది ఫ్లో కాదు కాబట్టి ఆ రెసిస్టర్ని మనం రిమూవ్ చేయొచ్చు. వీ కెన్ రిమూవ్ దట్ రెసిస్టర్ ఆన్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ. ఫస్ట్ రూల్, ఫస్ట్ ఏ 2 పాయింట్స్ మధ్య నువ్వు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తావో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నా. దాని తర్వాత ఏం చేయాలి? వీటికి పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ అలాంగ్ దట్ లైన్ ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్ని రెసిస్టర్స్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఆ లైన్ మొత్తంలో కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు సి టు డి సేమ్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న రెసిస్టర్స్ రెండు కూడా రిమూవ్ చేసి సర్క్యూట్ని సాల్వ్ చేయాలి. సో ఎట్లా చేస్తారు అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది నాకు, దీనికి నేను చూసే మిర్రర్ సిమెట్రీ ఉంది. మిడిల్లో పర్పెండిక్యులర్ బైజెక్టర్ మిర్రర్ సిమెట్రీ అప్లై చేస్తుంది. అప్లయింగ్ మిర్రర్ సిమెట్రీ అప్లై చేస్తే ఫస్ట్ ఏ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసిన ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఫైండ్ ది ఈక్వలెంట్